అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ పిల్లలు. అందరూ బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా పిల్లలు? అలానే ఈ పండుగ సీజన్ లోనే కాకుండా ప్రతిరోజు ఇదే పండుగ మన జీవితాల్లో ఉండాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. అవును, పోయిన వారం మీ అందరికీ ఒక వాక్యాన్ని చెప్పాను కదా, దానికి ఆన్సర్ మీకు దొరికిందా? మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. దీనికి గల జవాబు గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. మరి మీ ఆన్సర్ కరెక్టేనా పిల్లలు? అయితే వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకో వాక్యాన్ని చెబుతాను. పిల్లల్లారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు చదివి ఎక్కడ ఉందో నెక్స్ట్ వీక్ మీరు అందరూ నాకు చెప్పాలి. చెప్తారు కదూ? అంతేకాదు పిల్లలు, ఈ బైబిల్ చదవటాన్ని అస్సలు మిస్ చేయకండి. ప్రతిరోజు ఒక మంచి అలవాటుగా మార్చుకోండి పిల్లలు, ఓకేనా? సరే, అయితే ఇప్పుడు ఒక మంచి కథని మనం విందాం. మరి కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా? చాలా కాలం క్రితం ఒక యజమాని ఉండేవాడు. అతని కింద 2 పనివాళ్ళు, అలాగే కొన్ని జంతువులు కూడా ఉండేవి. వాటిని చక్కగా చూసుకుంటూ ఉండేవాడు. అంతేకాదు, అతనికి చాలా పెద్ద పొలం కూడా ఉంది పిల్లలు. అతడి దగ్గర ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం ప్రతిరోజు పొలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. ఇక సాయంత్రం అవ్వగానే దానికి కొంత కాలు నొప్పులు లేదా బ్యాక్ పెయిన్ రావటము ఇలాంటివి జరుగుతూ ఉండేవి. కానీ అది రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉదయాన్నే పని చేస్తూ ఉండేది. ప్రతిరోజు పని చేసి 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 ఇక ఒక రోజు బాగా అలసిపోయి ఆ సాయంత్రం ఈ విధంగా అనుకుంది, రేపు నేను సెలవు అడుగుతాను, నాకు కొంత విశ్రాంతి కావాలని. ఎందుకంటే నేను ప్రతిరోజు పని చేస్తున్నాను కదా, బాగా అలసిపోయాను అని అది తన మనసులో అనుకొని అలాగా అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంది. అక్కడే ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లికి ప్రతిదానికి ఆతృత ఎక్కువ. ఆ పిల్లి ఈ గుర్రం దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది. అందుకు ఆ గుర్రం ఏమనిందంటే, రేపు నేను యజమాన్ని అడిగి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను, బాగా అలసిపోయాను అని చెప్పాడు. అయితే ఆ పిల్లి ఆ మాట విని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేసింది తెలుసా? అక్కడే ఆవు ఉంది. ఆవు దగ్గరికి వెళ్ళి, నీకొక విషయం తెలుసా, గుర్రానికి చాలా పని ఎక్కువైపోయిందంట, ఇంకా అది చేయాలనుకోవట్లేదంట, రేపటి నుంచి ఇంకా మానేస్తాను అని చెప్తుంది అని అన్నది. అయితే వెంటనే ఆవు పెద్ద కళ్ళు చేసుకొని అదంతా విని, అవునా అలాగా అని అనింది. కొద్ది సమయం గడిచిన తర్వాత ఆ ఆవు కాస్త అక్కడే ఉన్న ఒక మేక దగ్గరికి వెళ్ళింది. నీకు తెలుసా, మన యజమాని చాలా పని చెప్తున్నాడంట, సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు, కాబట్టి గుర్రం ఈ రాత్రే ఎక్కడికైనా వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయింది అని చెప్పింది. దాంతో ఆ మేక కూడా అదంతా విని, అవునా, అయితే ఈ గుర్రం ఇప్పుడు రాత్రి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నట్లుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఇలా ఇంకొద్ది సమయం గడిచిన తర్వాత ఒక కుందేలు మేక దగ్గరికి వచ్చింది. ఆ మేక ఏం చేసిందంటే తెలుసా, మన గుర్రం ఉంది కదా, గుర్రానికి యజమాని చాలా పని చెప్తున్నాడంట. ఈ గుర్రం ఏమని ప్లాన్ చేసుకుని తెలుసా, ఇంకొక యజమాని ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళిపోదాము, అతనైతే చక్కగా చూసుకుంటాడు, మంచి ఆహారం పెడతాడు అని చెప్పింది. ఈ గుర్రం వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంది అని ఆ కుందేలుతో చెప్పింది. ఇక కుందేలుకి ఎక్సైట్మెంట్ ఆగదు కదా, కుందేలుని బాగా చూసుకొని అక్కడే ఒక పనివాడు ఉన్నాడు. వెంటనే కుందేలెళ్ళి, నేనిప్పుడు ఈయనకన్నీ చెప్తే ఇతడు నాకు ఇంకా ఎక్కువ ఆహారం పెట్టి బాగా చూసుకుంటాడని చెప్పి కుందేలు ఏం చేసిందంటే ఆ పనివాడి దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసా గుర్రం ఈ రాత్రి వెళ్ళిపోదామని పెద్ద ప్లాన్ వేసుకుంది, మన యజమాని సరిగ్గా ట్రీట్ చేయట్లేదంట అని ఈ విధంగా ఆ పనివాడికి చెప్పింది. ఇక పనివాడు వెంటనే యజమాని దగ్గరికి వెళ్ళి, ఇగో ఈ గుర్రం ఉంది కదా, ఆ గుర్రాన్ని మీరు సరిగ్గా చూసుకోవట్లేదంట, అందుకని వేరే యజమాని దగ్గరికి వెళ్ళిపోతామని మిగిలిన జంతువులందరితో కలిసి ఒక ప్లాన్ వేసింది అని చెప్పాడు. ఇక యజమానికి ఆ విన్న మాటలన్నిటికీ బాగా కోపం వచ్చి ఈ గుర్రాన్ని కదలనివ్వకుండా చేయాలని చెప్పి ఒక ఇంజెక్షన్ తీసుకొని ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి ఆ ఇంజెక్షన్ ని ఇచ్చాడు. ఇంకా ఏం జరిగిందో తెలుసా పిల్లలు, ఉదయం లేచేసరికి ఆ ఇంజెక్షన్ కాస్త ఎఫెక్ట్ అయ్యి ఆ గుర్రం చనిపోయింది. అప్పుడు
ఈ యజమాని పనివాడు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ అంత ఆరాతీగా దానికి అసలు ఆ ప్లానే లేదని తెలిసింది. అంతేకాదు అది ఒక్కరోజు విశ్రాంతి అడుగుదామని అనుకుంది. కానీ మిగిలిన జంతువులన్నీ చెప్పిన మాటలు వలన ఆ యజమాని నిజాన్ని తెలుసుకోకుండా ఒక పెద్ద నష్టమే తెచ్చుకున్నాడు కదా పిల్లలు. ఈ కథ ద్వారా పిల్లలు మీరందరూ ఏం నేర్చుకోవాలంటే, మీకు ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అది మీరు జాగ్రత్తగా విని అక్కడే వదిలేయాలి. అంతేకాని ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు దాన్ని ఇంకో నలుగురి దగ్గరికి వెళ్ళి 4 విధాలుగా చెప్పడం వలన ఎవరైతే ఆ విషయం మీకు చెప్పారో వాళ్ళకి మనం చాలా నష్టం కలుగజేసిన వాళ్ళం అవుతాం. అంతేకాదు పిల్లలు, ఇలా చేయటం వలన మన మీదకి మనమే దేవుని శిక్షని కూడా తెచ్చుకుంటాం. కనుక ఎవరైనా మీకు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అది మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. అంతేకాని ఇతరులకి వేరే విధంగా కన్వే చేయడం కానీ లేదా 10 మందికి చెప్పడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు పిల్లలు. మీరు అలా చేయకుండా ఉంటారు కదూ. సరే అయితే, అంతేకాదు ఇంకొక విషయం కూడా, ఇలాంటి హ్యాబిట్ కనుక మీకు కనుక ఉంటే ఈ సంవత్సరంలోనే ఈ లాస్ట్ మంత్ లో మీరు వాటన్నిటిని విడిచిపెట్టాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు కనుక ఆ బలహీనత ఉంటే దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఎలాగైనా ఈ హ్యాబిట్ మానుకోవాలని మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ అందరికీ ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఓకేనా పిల్లలు? సరే అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.